మనం కూడా అంతే కదా, మనం కూడా ఈ విధంగానే వాడికి ఇస్తున్నావు, వీడికి ఇస్తున్నావు, నాకు ఇవ్వట్లేదు అంటే దేవుడు మనకు నచ్చినవి చేస్తేనే ఆయన దేవుడుగా పూజిస్తాం. దేవుడికి తెలీదా మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో అనేది దేవుడికి తెలుసు కదా. ఇప్పుడు మనం ఒక తండ్రిగా కదా, మన పిల్లలు కోరుకున్నవన్నీ మనం ఇవ్వము. ఎందుకు ఇవ్వము మీరు చెప్పండి. ఇప్పుడు నా కొడుకులు కూడా నన్ను ఏదేదో టీవీలో చూసింది, ఫ్రెండ్స్ దగ్గర చూసింది ఏదేదో అడుగుతుంటారు. కానీ వారికి ఉపయోగకరమైనవా, వారి వయసుకి తగ్గినవా, వారు డబ్బు విలువ తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అనేవి వారన్నీ నేర్పించేటట్టే వారికి నేర్పించి అప్పుడు వారికి ఇస్తాం, వారికి తెలియజేస్తాం. తండ్రి తల్లి ఎంత కష్టపడితే ఎంత త్యాగం చేస్తే మీకు ఇవన్నీ వస్తున్నాయని తెలియజేసే విధంగా వారికి కొన్ని కొనిస్తాము, కొన్ని కొనియము, కొన్ని అర్థం చేస్తుంటాం. అలా అని చెప్పి బిడ్డలు వచ్చి మీరు నా తండ్రి కాదు అనే విధంగా ఉంటారా? ఉంటారు కదా. కానీ దేవుడు మనం కోరుకునేవి మనకు నచ్చినవి ఇస్తేనే దేవుడు, లేకపోతే దేవుడే కాదు.